యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇదేంటిది? నా శక్తులేవి పనిచేయడం లేదేంటి? బాబుగా మారి వెళ్ళిపోతామంటే అది కూడా అవ్వడం లేదు. శివాని, శివాని గేట్ డౌన్ చేసి శివాని, శివాని ట్రై చేసి శివాని ప్లీజ్. లేదు త్రిశూల్, అవ్వడం లేదు. శివాని నీకేం కాదు శివాని, నేను ఉన్నాను కదా, నీకేం కాదు. గేట్ డౌన్ చేయి, క్లచ్ నొక్కు, క్లచ్ నొక్కు శివాని. శివాని హ్యాండ్ బ్రేక్ అయినా వేయి శివాని. ఆదిశేషుడు శివానిని కాపాడేశాడు. అవకాశం దొరికింది, కానీ నేను ఉపయోగించుకోలేకపోయాను. పర్వాలేదులే, నా ఆదిశేషుడికి ఏమీ అవ్వలేదు కదా, అంతే చాలు. త్రిశూల్, అయ్యో ఏంటిది? రక్తం వస్తుంది కదా. ఒక నిమిషం. ఇది చేయలేవు. థ్యాంక్స్ శివాని. థ్యాంక్స్ చెప్పింది ఎందుకు కాదు, నువ్వు జీప్ ఆపినందుకు. అది బ్రేక్ ఫెయిల్ అవ్వకపోయి ఉంటే నేను నిన్ను కాపాడేవాడినా, నీకు నా మీద ప్రేమ పుట్టేదా? అంటే జీప్ పాడైంది మంచిదేనా? అది జరిగింది చెడుకే, కానీ రిజల్ట్ అయితే మంచిదే కదా. నిజం చెప్పు త్రిశూల్, నువ్వు కావాలని ఇదంతా చేసావా? అంటే బండిని పాడు చేసి నన్ను కాపాడినట్టు నాటకవాడావా? నేను పాపమని నేను ఇష్టపడాలని ఇలా చేసావా? అయ్యో శివాని, అలాంటిది మాత్రం ఏం లేదు. నాకైతే ఎందుకు అలాగే అనిపిస్తోంది. నువ్వు కావాలని ఇలా చేసుంటావు. చూడు త్రిశూల్, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ నాటకాలకి నేను లొంగేదాన్ని. దగ్గరికి వెళ్ళి వెళ్దాం. అయిపోయిందా వాడిని సేవ్ చేయడం? నేను ఓడిపోవడం నీకు బాగా ఇష్టం కదా, నువ్వు నాకు సహాయం చేయడానికి రాలేదు, నన్ను ఓడించడానికే వచ్చావు. త్రివిక్రమ్, అర్థం చేసుకో, నా ఉద్దేశం వేరు. నువ్వు ఓడిపోవడం నాకేం ఇష్టం లేదు, నువ్వు గెలవాలి. కానీ త్రిశూల్ని నువ్వు చంపకూడదు. చంపకూడదంటే? కాదు, వాడి మీద ఎందుకంత జాలి? ఏం చేశాడేంటి నీకు? ఏమీ చేయలేదు. మరి వాణ్ణి చంపనివ్వకుండా ఎందుకు ఆపావు? ఇది మొదటిసారి కాదు, మాయాద్వీపానికి వాణ్ణి తీసుకెళ్ళావు, మళ్ళీ పంపించేశావు.
వాణ్ణి ఏదో ఒకటి చేయాలనుకున్న ప్రతిసారి నువ్వు ఆపేస్తున్నావు. ఎందుకు? నీకు ఆ విషయాలన్నీ అనవసరం. ఎందుకు అనవసరం? నేను తెలుసుకోవాలి. నా లైఫ్ సీక్రెట్స్ అన్నీ నీకు చెప్పాను. నువ్వు అంతే. నువ్వు నాకన్నీ చెప్పాలి. చెప్పు మాయాంగిని. చూడు త్రివిక్రమ్, నేను త్రిశూల్ని చంపేస్తే శివానికి తన మీద కనికరం కలుగుతుందే కాని నీ మీద కాదు. శివాని నీ మీద ద్వేషం పెంచుకుంటుంది. అందుకే నువ్వు ఆ పని చేయకుండా నేను ఆపాను. ఈ కారణానికా? ఎందుకు? అనుమానమా? అనుమానమా? చూడు త్రివిక్రమ్, నువ్వింకొకసారి త్రిశూల్ని ఏమైనా ఇబ్బంది పెడితే ఈ మాయంగిని ఇంకొక రూపం చూడాల్సి వస్తుంది. అప్పుడు నీ నానమ్మ రుణం ఇంకేవి కూడా నాకు లెక్కలోకి రావు. గుర్తుపెట్టుకో. అలాగే. ఎవ్వరికి ఏం చేయాలనిపిస్తుందో అచ్చేసేయండి. మొత్తానికి అందరూ కలిసి నా జీవితాన్ని పాడు చేస్తున్నారు కదా. చెయ్యండి. త్రివిక్రమ్, నా మీద నీకు కోపం వచ్చుండొచ్చు, కానీ నీకు శివాని ఎలాగో నాకు త్రిశూల్ అలాగే. నీకు సహాయం ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. మధుమతి, ఎందుకమ్మా టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? అది మరేం లేదమ్మా. త్రిశూల్ శివాని ఎప్పుడొస్తారో మీకేమైనా చెప్పారా? వాళ్ళు గుడికెళ్లారు, వస్తారులే. ఎందుకు? వాళ్ళు ఏవైనా మీకు ఫోన్ చేశారా? అమ్మగారెక్కడా? మామ్ లోపల పనిచేస్తున్నారు. ఎందుకు? త్రిశూల్ నీకు ఫోన్ చేశాడా? ఫోన్ ఎందుకు? డైరెక్ట్గా వచ్చేసాగా. అయ్యో, ఏమైందిరా నీ చేతికి? ఆ దెబ్బేంటి? ఏమైందన్నయ్యా? ఏం లేదు, చిన్న దెబ్బ తగిలింది అంతే. అబద్ధాలు చెప్పకరా. మీ నాన్నేమో బండి బ్రేక్ పాడైందని చెప్పారు. నీకింకెక్కడ దెబ్బలు తగలలేదు కదా? అయ్యో లేదమ్మా, నేను గుడిలో కొబ్బరికాయ కొట్టానా, అదేమో అక్కడ కొంచెం ఎగిరి పెంకు గుచ్చుకుంది. కొబ్బరికాయ కొడితే దెబ్బ తగులుతుందా? తెలియలేదు. శివాని, ఎందుకమ్మా అలా ఉన్నావు? అదే ఏం లేదు, అది జీప్కి ఇలా అంతా జరిగింది కదా, దానివల్ల తను కొంచెం టెన్షన్ పడింది అంతే. అది తప్ప వేరే ఇంకేం లేదు. అంతేగా శివాని? అమ్మయ్యా, ఆ దేవుడు గొప్పోడు. చిన్నదాంతో అయిపోయింది. వెళ్ళు నాన్న, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే. త్రిశూల్, నేను నీతో కొంచెం మాట్లాడాలరా. చెప్పమ్మా. మీ సంసారం మొదలయ్యిందా? ఏం మాట్లాడుతున్నావమ్మా? మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం ఉందా లేదా? ఉంది. నన్ను నమ్మించడానికి అబద్ధం చెప్పొద్దు. నాతో నువ్వు నిజం చెప్పు. అలాంటిదేం లేదమ్మా. ఏమైనా ఉంటే నీకు ఖచ్చితంగా చెప్తానుగా. నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు? మీ ఇద్దరిని చూస్తుంటే నాకు అలా ఏమీ అనిపించడం లేదు. శివాని మొహంలో సంతోషం కూడా కనిపించడం లేదు. అలాంటిదేం లేదమ్మా, తను సంతోషంగానే ఉంది. మనసారా నవ్వడానికి, వేరే వాళ్ళు మనల్ని చూస్తున్నారు అని నవ్వడానికి చాలా వ్యత్యాసం ఉంటుందిరా. శివాని మొహంలో ఉన్నది రెండో రకమైన నవ్వు. హే, అలాంటిదేం లేదమ్మా, నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నావు అంతే. ఊరికే ఏదేదో చెప్పి నన్ను నమ్మించడానికి ప్రయత్నించు. అయ్యో అమ్మా, అలాంటిదేం లేదని చెప్తున్నాను కదా. తనకి నేనంటే ఇష్టం లేకపోతే నాతో గుడికి రావడానికి ఒప్పుకునేదో నువ్వే చెప్పు. చెప్పమ్మా. నిజంగానే మా సంసారం మొదలైపోయింది. నేనెందుకింత అడుగుతున్నానో తెలుసా? స్వామిగారు చెప్పింది నీకు గుర్తుంది కదా?
ఏదో చెప్పి మేనేజ్ చేశానంతే. అదేమి నీకు కొత్త పని కాదు కదా. శివాని, నీకు కోపం ఉంటే నా మీద చూపించు, ఇంట్లో వాళ్ళ మీద వద్దు. నన్ను ఇబ్బంది పెట్టడం ఆపుతావు నువ్వు. వేరే మాట అవసరం లేదు నాకు. ఎందుకు శివాని ఇలా పదే పదే బాధ పెట్టేలాగే మాట్లాడుతూ ఉంటావు? ఆ మాట అనాల్సింది నేను. ఆ బాధని అనుభవిస్తుంది నేను. ప్రతిరోజు ప్రతి క్షణం శత్రువుతో ఒక రూంలో ఉన్నాను అనిపిస్తోంది నాకు. శివాని, నేను నీకు శత్రువునా? ప్రేమ మాత్రం కాదు కదా, అర్థం చేసుకో. నేను ఏం పాపం చేశానో నాకు తెలీదు. ఆ దేవుడు నాకు ఇలాంటి పరిస్థితిని ఎందుకిచ్చాడు? నా జీవితం ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోనేలేదు. కానీ అదే జరిగింది. నువ్వొచ్చి నా మెళ్ళో తాళి కట్టి నా ప్రశాంతతని అంతా పాడు చేశావు. ఒక్కోసారి ఎలా అనిపిస్తుందంటే నువ్వు నా జీవితం అంటే నేను నిన్ను వదిలేశాను. ఇది నా జీవితం యొక్క ముఖ్యమైన ప్రశ్న. ఇది చావు బతుకుల మధ్య పోరాటం కాదు త్రిశూల్, ఇది జీవిత పోరాటం. నీకు పెళ్ళన్నది పిల్లలాట అయ్యుండొచ్చు, కాని నాకు కాదు. నా స్థానంలో ఉండి ఆలోచిస్తే నీకది అర్థమవుతుంది. శివాని, నీకు అంత కష్టంగా ఉంటే నేను రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతాను. ప్రయోజనం లేదు. నువ్వు నా జీవితంలో నుంచి బయటికి దయచేసి త్రిశూల్, కొంచెంసేపు నువ్వు నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపో. నీ కాళ్ళు పట్టుకుంటాను త్రిశూల్. ప్రేమ మాత్రం లేదు, అర్థం చేసుకో. నాకు దీని నుంచి విముక్తినిస్తావా? శివాని, నేను నీకు ప్రతిసారి నా ప్రేమను అర్థం చేయడానికి ప్రయత్నం చేశాను. నువ్వేదో ఒకటి మాట్లాడి నా మనసుని బాధ పెడుతూనే ఉంటావు. అందుకే ఈసారి నేను నీతో ఏమీ మాట్లాడను. నా మనసులో ఏముంది, నేను ఇంకా ఏం చెప్పాలనుకున్నాను ప్రతి ఒక్కటి ఈ పేపర్ మీద రాస్తాను. దీన్ని చదివాకైనా నీకు నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలిస్తే బాగుండు. శివాని, బామ్మ, చేయి చూపించు. చెయ్య. ఎందుకు? చూపించమంటున్నాను కదా. చేతికి కంకణం కట్టుకోమని ఇచ్చాను కదా, కంకణం ఎక్కడా? కంకణం కట్టుకోమని ఇచ్చాను కదా, త్రిశూల్తో కట్టించుకుంటానని చెప్పావు కదా.
ఎందుకు మర్చిపోయావా? బామ్మ అది ఎందుకమ్మా మర్చిపోయావు? నేను నీకు చెప్పాను కదా, దీన్ని నువ్వు కట్టుకోకపోతే భర్త ఆయుష్కి నీకు ఇద్దరికీ ఇబ్బంది కలుగుతుందని. నేను కట్టుకుంటాను బామ్మ. నాకు నమ్మకం లేదు. ఏది చెయ్యివు, నేనే కడతాను. బామ్మ అది ఎందుకు? ఇది కట్టుకోవడం నీకిష్టం లేదా? నీకు త్రిశూల్తో సంసారం చేయడానికి ఇష్టం లేదా? చెప్పు శివాని. నువ్వు ఏదో ఒకటని నా మనసుని బాధ పెడుతూనే ఉన్నావు. అందుకే ఈసారి ఏమీ మాట్లాడను. నేను చెప్పాలనుకున్న దాన్ని, నా మనసులో ఉన్నదాన్ని ఈ లెటర్లో రాస్తాను. ఈ లెటర్ చదివాక నీకు నా లవ్ ఏంటో అర్థమవుతుంది. ప్రియమైన శివాని, నిన్ను మొదటిసారి చూసినప్పుడే నీ మీద ప్రేమ పుట్టింది. నీతో మాట్లాడాలనే అయ్యగారు నిన్ను కనిపెడుతూ ఉండమని నాకు చెప్తే నేను ఆ సాకుతో నీ ఇంటికి వచ్చేవాడిని. నువ్వు కూడా నాతో సంతోషంగా మాట్లాడావు. ప్రేమ ఉన్నట్టే అనిపించింది. నాకు చాలాసార్లు మనిద్దరి మధ్య చెప్పుకోలేని ప్రేమ ఉన్నట్టు అనిపిస్తూ ఉండేది. కానీ నేనే దాన్ని ముందే చెప్తే బాగుండేదేమో అనుకున్నాను. నువ్వెక్కడ కోపగించుకుంటావో అని ఆగిపోయాను. బాధపడ్డాను. తర్వాత ఏం జరిగిందో నీకే తెలుసు. ఇష్టం లేదు అని నాకు ఆ రోజే తెలుసు. కానీ నేను నీకు తాళి కట్టిన ఉద్దేశం ఈరోజో రేపో నువ్వు అర్థం చేసుకుంటావులే అనుకున్నాను. కానీ అదంతా వేస్ట్ అనిపిస్తోంది నాకు. నేను ఎలాంటి ఆశలు పెట్టుకున్నా అవన్నీ కేవలం నిరాశలే అవుతాయి తప్ప నిజం మాత్రం ఎప్పటికీ అవ్వదు. శివాని, నీ దగ్గర 3 రోజుల సమయం అడిగాను. ఆ సమయంలో నీ మనసుని మార్చుకోవచ్చు అని నేను నమ్మకం ఉంచుకున్నాను. ఇంకా మిగిలింది ఒకటే రోజు, అది రేపు. రేపు కూడా గడిస్తే నేను ఛాలెంజ్లో ఓడిపోయినట్టే, నువ్వు గెలిచినట్టే. త్రిశూల్ మనసుని గెలిచావు నువ్వు. వాడితో సంసారం చేయడానికి ఇష్టం లేదని ఎందుకంటున్నావు నువ్వు? శివాని, ఈ బామ్మ ఇలా అంటుందేంటి అని ఆలోచిస్తున్నావా? మరి నువ్వు కంకణం కట్టుకోకపోతే నేను బాధపడ్నా? అందుకే నీకు తెలిసేటట్టు నేను అలా అన్నాను. చెయ్యివ్వు. కాదు బామ్మ, నేనే తర్వాత. ఎందుకమ్మా? తర్వాత నువ్వు మర్చిపోతావు. అందుకే నేనే కట్టి వెళ్తాను. చెయ్యివ్వు. చూడు, దీన్ని కట్టాను కదా, నీ భర్త ఆయుష్ సమృద్ధవుతుంది. చూస్తూ ఉండు. శివాని, రేపు గడిచాక నేను నీకిచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. నువ్వు నన్ను అడిగినట్టే నీ మెళ్ళో ఉన్న తాళి నుండి నీకు విముక్తి కల్పిస్తాను. ఆ తాళి నుంచి విముక్తి దొరికితే ఈ భూమి నుండే నేను శాశ్వతంగా వెళ్ళిపోయినట్టే. నా ఊపిరాగితే నీ పేరే వస్తుందని అన్నావు కదా, అది మాత్రం జరగనివ్వను. నేను నిన్ను దక్కించుకోలేకపోతే, నీ మనసు నా వైపు వాలకపోతే నేను నీకు ఇంకెప్పుడు కనిపించని స్థలానికి వెళ్ళిపోతాను. కానీ ఒకటి మాత్రం నిజం, నా చివరి శ్వాస ఉన్నంత వరకు నేను నిన్నే ప్రేమిస్తూ ఉంటాను శివాని. నాకిష్టం లేని పెళ్లి, ఇష్టం లేని భర్త, ఏది ఇష్టం లేదు నాకు. కానీ అందరూ పదే పదే అదే మాట్లాడి నన్ను బాధ పెడుతూనే ఉన్నారు. ఈ కంకణం కట్టుకుంటే ఆయుష్ వృద్ధి అవుతుందంట. ఏ ఆయుష్ అవసరం లేదు నాకు, ఎవరు ఆయుష్ వద్దు నాకు. లేదు, ఈ కంకణం నా చేతికి అస్సలు ఉండకూడదు.